అనకాపల్లి లోక్సభ పరిధిలో ఏ విధంగా ఉందో ఒకసారి చూద్దాం సార్. అనకాపల్లిలో చోడవరం తెలుగుదేశం పార్టీ, పెందుర్తి తెలుగుదేశం పార్టీ జేఎస్పీ కూటమికి విజయ అవకాశాలు, మాడుగులో మాత్రం వైఎస్ఆర్సీపీ అభ్యర్థి విజయం సాధించే అవకాశం కనిపిస్తుంది. అనకాపల్లిలో కూడా తెలుగుదేశం పార్టీ వైపే ప్రజలు మొగ్గు చూపుతున్నారు. యలమంచిలి, పాయకరావుపేటలో మాత్రం టఫ్ ఫైట్ కనిపిస్తోంది. ఒక నర్సీపట్నంలో కూడా టీడీపీ అభ్యర్థి విజయం సాధించే అవకాశం. చింతకాయల అయ్యన్న పాత్ర ఆయన టీడీపీ తరఫున. యాక్చువల్గా ఇక్కడ కూడా వైసీపీకి ఒక్క సీటే కనిపిస్తుంది సార్. అంటే మిగతా 2 స్థానాల్లో సార్ యలమంచిలి అండ్ పాయకరావుపేట టఫ్ ఫైట్. అంటే ఈ పార్లమెంటు పరిధిలో తెలుగుదేశం జనసేన 2 కూడా పోటాపోటీగా బలంగానే ఉన్నాయి అక్కడ. ఓకే, అభ్యర్థుల పరంగా కానీ పార్టీ పరంగా కానీ అభ్యర్థుల పరంగా కానీ బలంగా. అనకాపల్లి లోక్సభ నాగబాబు గారు సామాజిక వర్గము ఎక్కువగా ఉండేటువంటి కాన్స్టిట్యున్సీ నాగబాబు గారు పోటీ చేసే అవకాశం ఉంది. యాక్చువల్గా నాగబాబు కంటే ముందు చింతకాయల అయ్యన్న పాత్రుడు కొడుకు చింతకాయల విజయ్ సెగ్మెంట్ నుంచి ఎంపీ పోటీ చేయించాలని తెలుగుదేశం పార్టీ తరఫున అనుకున్నారు. లోకేష్ కూడా బాగా సన్నిహితంగా ఉండేటువంటి వ్యక్తి. మొన్న పార్టీ అంటే ఇబ్బందికరంగా ఉన్నటువంటి పరిస్థితి చంద్రబాబు నాయుడు టైంలో కూడా అయ్యన్న పాత్రుడు ఎక్కడ తగ్గకుండా, విజయ్ ఎక్కడ తగ్గకుండా నిజంగా ఫైట్ చేసుకున్నాడు. వాళ్ళు ఏ మీటింగ్లకైనా ఎక్కడ మీటింగ్ పెట్టినా అయ్యన్న పాత్రుడు విజయ్ అటెండ్ అయ్యారు. అధికార పార్టీ మీద దుమ్మెత్తిపోయి ఇద్దరు ముందున్నారు. ఇంకా అయ్యన్న పాత్రుడు ఇంకా రైట్. ఇక్కడ ఏంటంటే ఈ సెగ్మెంట్లో అంటే టీడీపీ అండ్ జనసేన ఇప్పుడు పెందుర్తి కాన్స్టిట్యున్సీ ఇది యాక్చువల్గా బండారు సత్యనారాయణమూర్తి, మాజీ మినిస్టర్ బండారు సత్యనారాయణమూర్తి. కానీ ఈ సీట్ను జేఎస్పీ కంపల్సరీ కావాలని అడుగుతుంది. ఓకే, బలంగా అడుగుతుంది. ఇక్కడ ఒకవేళ అకామిడేట్ చేసే అవకాశాలు ఉంటాయి. ఓకే. అనకాపల్లిలో ఏంటంటే అనకాపల్లి సెగ్మెంటు ఎవరికి ఇచ్చేస్తారా అనేది ఒకటి. అంటే అనకాపల్లిలో కూడా ఏంటంటే మనకు కొంతాల రామకృష్ణకు ఆల్రెడీ డిసైడ్ చేసేసారు జేఎస్పీ తరఫున. ఎందుకంటే మొన్నటిదాకా వైసీపీ నుంచి ఉన్నటువంటి మినిస్టర్ అమర్నాథ్ కూడా అక్కడ అవకాశాలు తక్కువ ఉన్నాయి కాబట్టి ఆయనకు సీట్ ఇవ్వలేదు. సో అక్కడ జేఎస్పీ అభ్యర్థి, టీడీపీ అభ్యర్థి అంటే పార్లమెంటులో జేఎస్పీ జనసేన పార్టీ అభ్యర్థి అయినా టీడీపీ అభ్యర్థి అయినా గెలిచే అవకాశాలు. పాయకరావుపేట ఎస్సీ వంగలపూడి అనిత ఈ కాన్స్టిట్యున్సీలో టఫ్ ఫైట్ అని చెప్పారు మీరు. అవునండి. ఎస్ సార్. అంటే ఏంటి సార్ అక్కడ ఆపోజిట్ క్యాండిడేట్ అంతా ఇదిలో ఉన్నారా వైసీపీ తరఫున? అట్లేం లేదు, అనిత కూడా బాగా కష్టపడింది సార్. కష్టపడ్డారు లాస్ట్ మూమెంట్ వరకు. ఆమె చూస్తున్నాం మనం టీడీపీలో నిలబడ్డ వ్యక్తి కూడా ఒక ఫైర్ బ్రాండ్ లాగా చేస్తున్నారు. కానీ ఆ కాన్స్టిట్యున్సీ వరకు వెళ్ళేసరికి ఏమైందంటే ఆల్రెడీ స్థానిక సంస్థల నుంచి మొదలు పెడితే మండల స్థాయి వరకు కూడా అన్ని వైఎస్ఆర్సీపీ ఆధీనంలో ఉన్నాయి. ఓకే, ఎక్కువగా. కాబట్టి అక్కడ టఫ్ ఫైట్ నడుస్తుంది. కొంచెం ఎడ్జు అంటే ఒక 3,000 to 4,000 డిఫరెన్స్లో ఉంటుంది. ఓకే, రైట్ సార్. అక్కడ బాగా యాక్టివ్గా వర్క్ చేస్తే తెలుగుదేశం పార్టీకి అవకాశాలు ఉంటాయి. ప్లస్ ఇంకా ఈ పొత్తు సమీకరణాలు అంటే ఇక్కడ మేజర్గా మనం చెప్పాల్సింది ఏంటంటే జనసేన పార్టీ తెలుగుదేశం పార్టీ పొత్తు సక్సెస్ఫుల్గా ప్రజల్లోకి వెళ్ళి కార్యకర్తలు కూడా బలంగా పనిచేస్తే ఇక్కడ విజయ అవకాశాలు ఉండేటువంటి చాలా నియోజకవర్గాలు ఉన్నాయి. దాదాపుగా 60 నియోజకవర్గాలలో చేయాల్సింది ఏంటంటే వీళ్ళు స్వయంకృతాపరాధంతో చేస్తే తప్ప వైఎస్ఆర్సీపీ గెలవని కాన్స్టిట్యున్సీలు కొన్ని ఉన్నాయి. ఒకవేళ వీళ్ళు ఏమన్నా తప్పులు చేస్తే అంటే ఇప్పుడు బీజేపీ గాని ఎంటర్ అయితే ఇంకా వీళ్ళకి దెబ్బేమో సార్. బీజేపీ అలయన్స్ ప్రజలు ఏమంటున్నారు మీరు మాట్లాడుతున్నప్పుడు? ఈ ఇద్దరు అలయన్స్ అందరూ యాక్సెప్ట్ చేస్తున్నారు. వాస్తవంగా ఏంటంటే విభజనకు కాంగ్రెస్ ఎలా అయితే కారణమో బీజేపీ లాస్ట్ 10 yearsలో విభజన తర్వాత అభివృద్ధి ఫలాలు అంతా అభివృద్ధి డెవలప్మెంట్ యాక్టివిటీస్ రాకపోవడానికి కూడా బీజేపీ కారణం అనేటువంటి ఒక రకమైన కోపం ప్రజల్లో కూడా ఉంది. కాకపోతే మరి బాబు గారు ఏ ఈక్వేషన్స్లో వాళ్ళతోటి టైఅప్ అవుతున్నారు అనేది ఇంకా తెలియదు. అంటే వాళ్ళు కూడా ఇంకా వాళ్ళ సైడ్ కూడా డిక్లేర్ కానప్పుడు మనం దాని గురించి చర్చించడం కూడా రైట్. మొత్తం మీద అనకాపల్లి వరకు ఒకసారి చూస్తే చోడవరం తెలుగుదేశం పార్టీ, పెందుర్తి తెలుగుదేశం పార్టీ, జనసేన కూటమి గెలిచే అవకాశం ఉంది. ఇంకా మాడుగుల్లో వైఎస్ఆర్సీపీ అభ్యర్థి విజయకేతనం ఎగరవేసే అవకాశం ఉంది. అనకాపల్లిలో కూడా టీడీపీ అభ్యర్థి విజయం సాధించవచ్చు. యలమంచిలి, పాయకరావుపేటలో మాత్రం టఫ్ ఫైట్ కనిపిస్తోంది. అక్కడ టీడీపీకి వైసీపీకి మధ్య టఫ్ ఫైట్ కనిపిస్తోంది. నర్సీపట్నంలో మరలా తెలుగుదేశం పార్టీ అభ్యర్థి వైపే ప్రజలు మొగ్గు చూపుతున్నట్లు ఈ సర్వేలో తేలింది.